వదినా వదినా, అన్నయ్యని తీసుకొచ్చాను, అన్నయ్య వచ్చేసాడు వదినా అంటూ సంతోషంగా వదిన గారి చేయి పట్టుకుని కుదిపి చెప్పాడు. శ్రీలక్ష్మికి కాస్త జ్వరం తగ్గినా చాలా బలహీనంగా ఉండి కళ్ళు మూసుకుని పడుకుంది. మరిది గొంతు విని కళ్ళు తెరిచింది. రాఘవరావు నిషా దిగిపోయి భార్య ముఖం చూడలేక తలదించుకుని నిల్చున్నాడు. పిల్లలిద్దరూ భయంగా చూస్తున్నారే గాని తండ్రి దగ్గరకు వెళ్లలేదు. శ్రీలక్ష్మి భర్త వైపు చూసింది. వాసు అన్నయ్య వదినల వైపు చూస్తున్నాడు ఆదురుదాగా. శ్రీలక్ష్మి తనని ఎన్నో ప్రశ్నలు వేస్తుందని అనుకున్నాడు. కాని అలాంటిదేమీ జరగలేదు. అలాంటి ఆశే కనిపించలేదు. వదినా, మాట్లాడుదినా అంటూ చిన్నపిల్లాళ్ల కింద కూర్చుని మంచం మీద ముఖం పెట్టి తనని పలకరిస్తోన్న మరిదిని చూస్తుంటే శ్రీలక్ష్మికి దుఃఖం కట్టలు తెంచుకుంది. కనుకొలుకుల్లోని నీటి బిందువులు కిందకి జారాయి. వాసుబాబు, ఆయన్ని ఎందుకు తీసుకొచ్చావు? వాసు, ఆయన్ని వెళ్ళిపోమను, ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. వదినా, ఏంటి, నీకేమన్నా మతిపోయిందా? వాసు ఆదుర్దాగా అడిగాడు. మతి చెలించడానికి జ్వర తీవ్రత లేదు వాసుబాబు. నేను సావిత్రి, దమయంతి, సీతాదేవిని కాను. సతీ సుమతిని అసలే కాను. 20వ శతాబ్దం ఆఖరిలో బ్రతుకుతున్న మామూలు స్త్రీని. అందుకే భార్య అక్కర్లేని పురుషుడి కాళ్ళు పట్టుకోలేను. నేను నా పిల్లల్ని బ్రతికించుకోగలను, ఆయన్ని వెళ్ళిపోమను ఆవేశంగా అంటూ నిర్లిప్తంగా నవ్వింది శ్రీలక్ష్మి. వదినా, నా మాట విను ఒక్కసారి. వినను, ఈ విషయంలో ఎవరి మాట విన్ను దృఢంగా అంది. వాసు బెత్తరపోయాడు. అది కాదు వదినా, నేను చెప్పేది. నువ్వు చెప్పబోయేది నాకు తెలుసులేవయ్యా. డిగ్రీ లేని నువ్వు ఏం చేస్తావు, ఎలా బ్రతుకుతావు అనేగా నువ్వు అడగబోయే ప్రశ్న. వాసుబాబు, కేవలం బ్రతుకు తెరువు కోసం సంపాదించుకోవాలంటే గౌరవప్రదమైన దారులు ఎన్నో. నీతిగా నిజాయితీగా గెంజి తాగినా తృప్తిగా బ్రతకచ్చు. ఇంకేం మాట్లాడతాడు, ఏం మాట్లాడగలడు? వాసు, ఈ ప్రపంచంలో డబ్బుకి చాలా ప్రాధాన్యమే ఉంది, కాదన్ను. కానీ డబ్బుతో కొనుక్కోలేనివి కూడా ఉన్నాయని ఒప్పుకుంటావా? గొంతు తడారిపోయింది శ్రీలక్ష్మికి. మంచినీళ్లు తాగింది. రాఘవరావు ఆ గదిలోంచి ఎప్పుడు వెళ్ళిపోయాడో ఎవరో చూడలేదు. వాసు ఒళ్ళో తలపెట్టుకుని వీణ నిద్రపోయింది. వీణ తలనిమురుతూ ఆలోచిస్తూ ఉండిపోయాడు వాసు. వదిన చెప్పింది నిజం. వదిన సుమతి కాదు. నైతిక విలువల నుంచి దిగజారకుండా ఎవరికి వారు జీవితాన్ని క్రమ పందాలో నడిపించుకోవాలి. ఇది ఒకరినొకరు హెచ్చరించవలసి రావడం ఎంత దురదృష్టం. ఈ గాయపడిన మనసును కాలమే మార్చగలగాలి. అప్పుడు గాని అన్నయ్య వదిన ఏకం కాలేరు. తప్పకుండా ఏకం అవుతారు. ఎన్ని మార్పులొస్తున్నా స్త్రీలో ఇంకా క్షమాగుణం సన్నగలలేదు. అందుకే ఈ సమాజపు పునాదులు నిల్చున్నాయి. కాలం ఎవరి కోసమూ ఆగదు. ముందుకు సాగిపోవడమే దాని ధర్మం. ఈ మధ్యలో ఎన్నో మార్పులు జరిగిపోతున్నాయి. వాసుకి 200 జీతం మీద ఉద్యోగం వేయించారు కృష్ణమూర్తి గారు. మాలకు కూడా చిన్న కంపెనీలో ఉద్యోగం దొరికింది. జీతం 60. 10 రోజులు గడిచాయి. అంతే, మాల ఉద్యోగంలో చేరి అప్పుడే ఉద్యోగం కాస్త ఉద్వాసనైపోయింది. ఆ 10 రోజులకి డబ్బు లెక్క చూసి చేతిలో పెట్టి మరీ ఇంటికి పంపించారు. ఇంటికొస్తూనే ఆ డబ్బు టేబుల్ మీద విసిరికొట్టి చాప మీద బోర్లా పడిపోయింది. నేల గట్టిగా నొక్కుకుపోతుంటే చేయి చాచి దాపులోనే ఉన్న దిండు లాక్కుని ముఖం కింద పెట్టుకుంది. ఆ దిండు తనది కాదు, వాసు బాబుది. వాసు పక్కబట్టలు గాని చివరికి చాపగాని లేకుండా పడుకోగలడు. తల కింద ఏదైనా ఎత్తు లేకుండా మాత్రం పడుకోలేడు. ప్రతిరోజు చిన్న పీట తల కింద పెట్టుకుని నిద్రపోయే వాసుని చూడలేకపోయేది మాల. దిండు కొనడానికి 4 రూపాయలు లేక తన చిరిగిన చీర మడిచి చిన్న దిండుగా తయారు చేసింది. గ్రైప్ వాటర్ ప్రచారం చేస్తూ రోజు కూలీ 2 రూపాయలు సంపాదించింది మాల. మొదటి రోజు సంపాదనతో ఆ దిండుకి ఓ గలీబు తీసుకొచ్చింది. ఆ గలీబు మూలలకి కాస్త ఎంబ్రాయిడరీ చేసుంది. చౌకబారు గుడ్డ మీద ఎంబ్రాయిడరీ కుట్టు నవ్వుకుంది మాల. రోజు అలవాటు ప్రకారం తల కింద గట్టిగా ఒత్తుకుపోకుండా మెత్తగా హాయిగా ఏదో ఉందని పరధ్యాసగా ఉన్న వాసు కాస్త ఆలస్యంగా గుర్తించి తీసి చూశాడు. గలీబు డాబుగా కనిపిస్తోంది. దిండు ఇటు అటు తిప్పి చూశాడు. మాలా, దీనికోసం ఎంత ఖర్చు చేశావు? కోపంగా అన్నాడు. 1.5 రూపాయన్నర తల వంచి చెప్పింది మాల. 1.5 రూపాయన్నరకి దిండు కవరు ఎలా వచ్చిందబ్బా? మరోసారి పరీక్షిస్తుంటే గలీబులో దాక్కున్న చుక్కల చీర వాసుని పలకరించింది. చాలా నవ్వొచ్చింది వాసుకి. మాల దగ్గర సామాన్యంగా చాలా గంభీరంగా ఉండే వాసు నవ్వుతూ అన్నాడు. ఎంతో కష్టపడి తెచ్చిన డబ్బు విలువ తెలుసుకోకపోతే ఎలా అంటూ ఈ చిన్న అవసరం కోసం అంత ఖర్చు చేయకూడదు. కళ్ళు మూసుకున్న మాలకి వాసు కళ్ళల్లో మెదిలాడు. ఇలాంటి ఎన్నో విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఇంకా ఉద్యోగం పోయిందని తెలిస్తే మహా ఆవేదన పడతాడు.
అందుకే ఈ ఉద్యోగం ఎలాగైనా సరే నిలుపుకోవాలని తను ఎంతో సహనంగా ఊరుకుంది. అందరూ ఎన్ని పిచ్చి వేషాలు వేసినా, కొంటిగా మాట్లాడినా తల వంచింది. ఇది అలుసుగా గుర్తించి అందరూ మరీ బరితెగించారు. హెడ్ క్లర్కు నేడో రేపో రిటైర్ కావలసిన వాడు తనని పమిట పట్టుకుని లాగాడు. కోపమొచ్చి కళ్ళెరజేసి చూసింది. అబ్బే, నేను నాకేం తెలీదు. నేనెందుకు లాగుతాను? టేబుల్కి మేకు లాగింది అంటూ అప్పటి వరకు చదువుతోన్న రతిప్రియ మ్యాగజైన్ ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. ఆ దృశ్యాన్ని తొంగి తొంగి చూస్తోన్న కాకి మూకలాంటి మిగతా వాళ్ళు అమ్మయ్యో వస్తోంది రోయ్ అనుకుంటూ కుర్చీలు బెంచీలు దొర్లించుకుంటూ వాటి కింద పడబోయి నానా హైరానా పడి ఎవరి చోటికి వాళ్ళు చేరుకున్నారు. తను సీరియస్గా వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఈ రాత్రితో మన హెడ్ పని గోవిందా. రౌడీలోకెల్లా పెద్ద రౌడీ వాసుబాబున్నాడు చేతిలో. కిళ్ళీ కొట్టు వెంకటేశ్ ఉన్నాడు. ఉండి ఉండి వీరభద్రం ఠా అని చచ్చాడు. అయినా ఎందరెందుకు, ఆ వాసుగాడికే 4 మంది పిల్లల్ని కనేయకూడదు. తప్పు తప్పు. 3 తర్వాత ఆపరేషన్ చేయించుకుంటే మన గవర్నమెంటు ట్రాన్సిస్ట్ ఇస్తుంది. కాదు, 25 మందిని కంటే అదేదో దేశంలో బోల్డంత డబ్బిచ్చి కుంతీదేవి అని బిరుదు ప్రదానం చేస్తుంది. ఇలా రకరకాలుగా అక్కడి సహోద్యోగులు పరిహసిస్తుంటే తన రక్తం సలసలా మరిగిపోయింది. అందుబాటులో ఏదున్నా దాంతో వాళ్ల బుర్రలో రామకీర్తన పాడాలనిపించింది. వీళ్ళ చదువుకున్నవాళ్లు కాదు, గాడిదలు, రాక్షసులు, మేకవన్ని పుల్లు అనుకుంటూ తనలో తనే ఆవేశంతో ఊగిపోయింది. ఇంతలో ఒకడు జడరిబ్బన్ లాగాడు పెద్ద వీరుడి ఫోజులో. ఇంక తన ఆవేశం ఆపుకోలేకపోయింది. రివ్వున లేచింది. పమిట చుట్టి దోపింది. రెబ్బను లాగిన వాడి కుర్చీ దగ్గరికి వెళ్ళింది. అప్పటి వరకు బీరాలు పలుకుతూ ఫోజులు కొడుతోన్న పురుష సింహం వంక ఒక్కసారి ఉరిమి చూసింది. వాడి క్రాఫు లంకించుకుంది. పైకి కిందకి గుంజి గుంజి కుర్చీకేసి కొట్టింది. అంతే, మిగతా అందరూ వాణ్ణి గాలికి వదిలి బయటకు పారిపోయారు. లేడీ టైపిస్టులు 3 ఆఫీసర్ దగ్గరికి పరుగు తీశారు. ఆఫీసరు పనిచేసిన డబ్బు కోసం మళ్ళీ ఈ ఆఫీసు ఛాయలకు కూడా రాకుండా డబ్బు చేతిలో పెట్టి దండం పెట్టాడు. వెళ్ళిరా తల్లి అంటూ. ఇలా చేయడం తప్పు అని తనకు తెలుసు. ఇలా చేయడం వల్ల వాసుకి మరీ చెడ్డ పేరొస్తుందని తెలుసు. కానీ ఏం చెయ్యాలి? వాళ్ల మాటలు 8 రోజులు సహించింది. మరేం పర్వాలేదు, మనం ఏమన్నా చచ్చినట్టు పడుంటుంది అని 2 రోజులుగా మరీ రెచ్చిపోయారు. తోటి ఆడపిల్లలైనా తనకి సానుభూతి చూపిస్తే ఇలా చేసి ఉండేది కాదు. కాస్తంటే కాస్తైనా సానుభూతి లభించిన నాడు మానవుడు దానవుడుగా మారలేడు. చుట్టూ ఉన్నవాళ్లు తనని రెచ్చగొట్టారు. అలా అందరూ ఏకమై రెచ్చగొట్టినా కాస్త ఓర్మి వహించి నిలవగలిగితే ఆ పైన మన జోలికి రారు మాలా. మనలాంటి వాళ్ళకి చాలా సహనం అవసరం. ఇది మర్చిపోవద్దు అంటూ ఎన్నో పాఠాలు నూరిపోశాడు వాసు. ఆడపిల్లని అత్తవారింటికి పంపినట్లు ఎన్నెన్నో చెప్పి పంపించాడు. ఆఫీసులో చేరేటప్పుడు ఏం చెయ్యాలి? కాళ్ళదన్నుకుని వచ్చేసింది. ఏం చేయను, నేనేం చేయను, ఇలా చెయ్యాలని నాకు లేదు. తనకి తను 100వసారి సంజయ్ ఇచ్చుకుంది. వాసు ఇంట్లోకొస్తున్నట్లు చెప్పుల చప్పుడు తెలుస్తోంది. మాల గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇంకా సేపట్లో వచ్చే తుఫాన్ని ఎలా తట్టుకోవడం? ఇద్దరి జీతాల్లోనూ పొదుపుగా ఖర్చు చేసుకుని మిగతాది దాచి అలా పెంచి ఓ మంచి కుర్రాన్ని చూసి మాలకి పెళ్లి చేసి ఆ పైన తన సంగతి ఆలోచించుకోవాలన్న వాసు ఆలోచన మాలకి తెలుసు. ఇవన్నీ గొంతెమ్మ కోరికలన్నీ తెలుసు. తనని గౌరవంగా బ్రతికే ఏ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు? చేసుకోడు. అందుకే నా కాళ్ల మీద నేను నిలిచే శక్తి తెచ్చుకుంటే పెళ్లి కాకున్నా మరేం పర్వాలేదు. వీలైనంత తొందరలో వాసుకి దూరంగా వెళ్ళిపోవాలి. నా మూలకంగా అతనికి సుఖం లేకుండా పోతుంది అనుకుంటూ ఎన్నో విధాల ఆలోచిస్తూనే ఉంది మాల. వాసు లోపలికొస్తూనే లైట్ వేసి, మాల, అదేంటి లైట్ లేకుండా చీకట్లో పడుకున్నావేం అంటూనే, నిద్రపోతున్నావా? ఉత్తరాలేమైనా వచ్చాయా? మాల అసలు ఉత్తరాలు వచ్చేయలేదో చూడనేలేదు. కలుపు దగ్గరే పడున్న కవర్ అందుకుని విప్పి చూస్తూ, ఓ విశ్వం, చాలా పెద్ద ఉత్తరం రాశాళ్లా ఉంది అంటూ బట్టలు మార్చుకుని, తలనొప్పిగా ఉందా? కాఫీ తాగకపోయావో? నాకు ఈరోజు తల దిమ్ముగా ఉంది. కాస్త కాఫీ పెట్టమ్మా, ఇద్దరం తాగుదాం అంటూ కవర్ చించబోతూ బయట ఎవరో పిలవడంతో టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో తిరిగొచ్చాడు. అంత బాధపడుతున్నా వాసు తలదిమ్ము అనగానే మాల వెంటనే లేచి టీ తయారు చేసి తెచ్చిచ్చింది. కప్పు అందుకుంటూ అన్నాడు, మరి నీకు? తాగాను. ఎప్పుడు? లేదు, ఉంది అన్నట్లు తల ఊపింది మాల. మరి తాగేసేయి. ఈసారి జీతంలో ఓ ఫ్లాస్కు తెస్తానుండు. చల్లారిపోతుంది, తాగేసే తల్లి. తల్లెమ్మ అంటూ వాసు పిలుస్తుంటే తండ్రి గుర్తుకొచ్చాడు మాలకి.
తల్లి తల్లెమ్మ అంటూ పిలిచేవాడాయన. కళ్ళనీళ్లు ఒత్తుకుంటూ మరో కప్పు తెచ్చుకుంది. ఈ వాసుబాబు లేకపోతే నేను ఏమైపోయేదాన్ని? ఈ ప్రశ్న మాల మెదడులో సందడి చేస్తూనే ఉంది. టీ తాగుతున్న వాసు టేబుల్ మీద డబ్బు చూశాడు. ఈ డబ్బెక్కడిది? మాల, నువ్వు పెట్టావా? నోట్లు లెక్క పెడుతూ అడిగాడు. ఏం జవాబిస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తోంది. చెప్పు, ఎక్కడిది? ఇక లాభం లేదు, చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను అనుకుని ఒక్క అక్షరం కూడా దాచకుండా చెప్పేసింది. అసలు వాసు ఒక్కడి దగ్గరే తన బాధ వెళ్ళబోసుకోగలదు, అందుకే చెప్పేసింది. వాసు ఊపిరి బిగబట్టి విన్నాడు. అప్పటికే అతని ముఖం జేవురించింది. గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మండుతుంటే, నిన్ను అలా అన్న వెధవం చూపించు, చూపించు మాలా అంటూ ఆవేశంగా కుర్చీ వెనక్కి నెట్టి లేచాడు. మాల వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. నేను దొంగని, పాపిని, మొద్దుని, వీరభద్రాన్ని పొట్టన పెట్టుకున్నాను, మీకు శనిలా దాపురించాను. అందుకే నేను ఎక్కడ కాలు పెట్టినా మాడి మసైపోతుంది. మాలా టేబుల్ గుద్దుతూ అన్నాడు. అతని చెయ్యి ఎర్రగా కందిపోయింది. ఎవరో బుద్ధిలేని వాళ్ళంటే నువ్వెందుకు బాధపడాలి? ఆ వెధవల్ని నా ఎదురుగా వచ్చి అనుమానం ఏం చేస్తానో తెలుస్తుంది. అటు ఇటు పచారులు చేస్తూ ఆవేశాన్ని ఆపుకుంటున్నాడు. మాల ఏడుస్తూనే ఉంది. ఏడవకు, నేను భరించలేను. చేతకాని వాళ్ళు ఏడుస్తారు, కానీ నువ్వు కాదమ్మా. ఉద్యోగం పోతే పోయిందిలే, నా జీతాన్నే సర్దుకుందాం. మళ్ళీ ప్రయత్నిస్తున్న ఉద్యోగానికొస్తే 500 జీతం వస్తుంది, తెలుసా? వాసు ఎంత చెప్తున్నా మాల విచారం తగ్గలేదు. ఎన్ని రోజులని మీ మీద భారం మోపను? చెల్లెలివైతే ఉండవు, మా అమ్మవైతే ఉండవు, పరాయివాడినని ఎందుకు అనుక్షణం గుర్తు చేసుకుంటావు? వద్దమ్మా. అనుకోను, మిమ్మల్ని పరాయివాడని ఎలా అనుకుంటాను? కానీ నేను ఏదో కాస్త సంపాదించే మార్గం చెప్పండి. మీరు చెప్పినట్లు ఇంకా బయటికి వెళ్ళను. సరే, అలాగే. వదినలాగా ఏదో ఒక కుటీర పరిశ్రమ మొదలుపెట్టు. ఆవిడ ఎంతో నిగ్రహంగా చేస్తోంది. పిల్లలిద్దరినీ స్కూల్లో చేర్పించింది. ఆ ఇల్లు వదిలేసి చిన్న గదిలో కాలక్షేపం చేస్తోంది. ఆ వ్యాపారానికి పెట్టుబడి కూడా నా సహాయాన్ని తీసుకోలేదు. ఇంట్లో విలువైన సామాన్లన్నీ అమ్మి పారేసింది. రాబడి ప్రస్తుతం తక్కువైనా చాలా అభివృద్ధి చేసుకోవచ్చు. ఏంటో వదినలో చాలా చిత్రమైన మార్పు వచ్చింది. వదిన గుర్తు రావడంతో వాసుకి బాధ కలిగింది. ఆ బాధలోనూ ఒక విధమైన సంతృప్తి, దానిలోనే ఏదో వెలితి. అన్నయ్య సంగతి ఏం తెలియలేదు కదూ? లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో మరి. ఉద్యోగం పోయేసరికి వైదేహి బయటికి గెంటేసింది. ఎక్కడికి వెళ్ళాడో, ఎలా ఉన్నాడో ఆ భగవంతుడు ఆ ఇద్దరినీ తిరిగి ఎప్పటికి కలుపుతాడో. బాధగా తలనొక్కుంటూ అటు ఇటు పచారులు చేస్తూ విశ్వముత్రం గుర్తుకొచ్చి చేతిలోకి తీసుకున్నాడు. ప్రీతమా, నేనక్కడికి వచ్చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ముక్తని తెచ్చుకునేందుకు. బ్రహ్మచర్యాశ్రమంలో విసిగి వేశారను భాయ్. ఏం కోపమొస్తోందా నీకు? ఈ వెధవకి పెళ్లి కూడాననుకుంటున్నావా? మా ప్రేమాయణం చాలా దూరం వచ్చింది. నువ్వు అడ్డుపెట్టినా లాభం లేదు. ప్రేమించుట పిల్లల వంతు, దీవించుట పెద్దల వంతు. పళ్ళు నూరుతున్నావు. నాకు తెలుసు. నా విషయాలు ఏ ఒకటి దాచకుండా మాలకి తెలియజేశాను. ఆమోదం తెలియజేసింది. ఇంకా నువ్వు రే వాసు. విశ్వం వాకిల్ దగ్గర నిలబడి 2 చేతులు చాచాడు. వాసు ఒక్క క్షణం విస్తుపోయాడు. అప్పుడే వచ్చేసావా? అన్నీ మరిచిపోయి అమాంతం కౌగిలించుకున్నారు మిత్రులిద్దరూ. మాల కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. విశ్వం విశ్వం మనిషి ఎలా ఉంటాడో కూడా తెలియకుండా ఆరాధిస్తోంది. చామన ఛాయలో కాస్త పొట్టిగా అనిపిస్తాడు వాసు పక్కన నిల్చుంటే. చిన్న కళ్ళు సూటిగా చూస్తూ ఉంటాయి. ఖరీదైన సూటు, నిగనిగలాడే నల్లని బూట్లు. చూసిన వెంటనే ఏ భావమూ ఏర్పరుచుకోవడానికి వీల్లేని రూపం. మిత్రుడి భుజం మీదుగా మాలని చూస్తున్నాడు పరీక్షగా. ఈ అమ్మాయి అయి ఉంటుంది. అవును, ఈమె అన్నది అతని మనసు. కొత్త అనిపించడం లేదు మాలకి. అతన్ని చూస్తుంటే ఎక్కడో ఇరుగున్నట్లే దగ్గర వాళ్ళ అనిపిస్తోంది. కాని కాస్త భయం వేసింది. ఇంకా వాసుబాబు ఏం చేస్తాడో అని. ఇదిగో మాల అంటూ మిత్రుడికి పరిచయం చేశాడు. నమస్తే. ఒకరినొకరు చూసుకున్నారు. స్నేహితుడొచ్చినందుకు సంతోషం, మాల తనకి తెలియకుండా ఇలా చేసినందుకు బాధ అతన్ని ఆవేదన పరుస్తున్నాయి. విశ్వం ప్రశాంతంగా ముందు గదిలో గురిపెట్టి నిద్రపోతున్నాడు. వాసుకి టైం దొరికింది మాలతో మాట్లాడడానికి. అన్నీ ఆలోచించుకున్నావా? వాణ్ణి గురించి నీకు తెలుసా? మెల్లగా అన్నాడు. అన్నీ తెలుసు. ఆయన ఏ విషయం దాచలేదు. ఏం తెలుసు? ఏమని చెప్పాడు? అన్ని అలవాట్లు ఉన్నాయని, వాటి కింద చాలా ఖర్చు అవుతుందని. కానీ వాసుబాబు, ఇలాంటి ఎన్ని అలవాట్లున్నా మరేం పర్వాలేదు. ఎదుటి వాళ్ళని మోసం చేసే గుణం లేదు. అది చాలు నాకు. మిగతా వాటిని నేను చక్కదిద్దుకోగలననే నమ్మకం ఉంది. అందుకే రమ్మని రాశాను. మీకు ముందే చెప్తే ఆమోదించరేమో అని భయపడ్డాను.
అతను అసలు వస్తాడో రాడో అనే అపనమ్మకం కూడా ఉంది. వచ్చాడు కనుకనే పూర్తిగా నమ్మాను. వాసు కళ్ళు తేలేశాడు. ఇన్ని అవలక్షణాలున్న పురుషుణ్ణి ఏ స్త్రీ కావాలనుకుంటుంది? మాల మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? విశ్వం ఉత్తరాల వల్ల ఇలాంటిదేదో జరుగుతుందనే అనుమానం ఉంది. కానీ ఇలా మాత్రం ఊహించలేదు. అసలు మాలని చేసుకోవడానికి విశ్వం ఎందుకు ముందుకొస్తున్నాడు అనేది అతన్ని వేధిస్తోంది. పురుషుడు ఎంత గడ్డి కరిచినా పట్టించుకొని సమాజం స్త్రీ పట్ల చాలా కర్కశంగా వ్యవహరిస్తుంది. ఇవేమీ మనసులో పెట్టుకోకుండా ముందుకొచ్చిన మిత్రుణ్ణి అభినందించాల్సింది పోయి ఆలోచిస్తున్నావా? అంటూ అంతరాత్మ పదే పదే హెచ్చరించింది. ఎన్ని దాంపత్యాలు చూసినా ఏవేవో అవకతవకలే. అనుకూలమైన దాంపత్యాలు ఏదో మచ్చుకి కొన్ని మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇటు విశ్వానికి జీవితం కొంత పాఠం నేర్పింది. ఇంకా మాల ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే ధీశాలి. ఒకవేళ పరిస్థితులు తప్పొచ్చినా నిలబడి పరిష్కరించుకోగల ధైర్యం ఉంది. అలాంటప్పుడు అడ్డు చెప్పడం ఎందుకు? నాకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగల సామర్థ్యం ఉండి నాకు చెప్పావంటే అర్థం తెలుస్తూనే ఉంది. నా మీద గౌరవం కదూ? చల్లని పిల్లగాలులు వీస్తుంటే ఆలోచించి ఆలోచించి అలసిపోయిన వాసుకి తెల్లవారబోతుంటే నిద్ర పట్టేసింది. విశ్వం మాల పెళ్ళైపోయింది. వెంకటేశ్వర్లు వాసు సాక్షి సంతకాలు చేశారు. విశ్వం ఆ రోజే మాలని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాసు కొన్న పోచంపల్లి చీర కట్టుకుని వెళ్లబోతూ వాసుకి నమస్కరించింది మాల. వాత్సల్యంగా లేవనెత్తాడు. మిత్రుడికి అప్పగిస్తూ అన్నాడు. విశ్వం, మాలని ఎలా చూసుకుంటావో, ఎలాంటి స్థితిలోనూ మనసు నొప్పించనని మాటివ్వు. విశ్వానికి అర్థమైంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆయాచితంగా కలుసుకుని కష్టాల్లో ఉన్నదని గుర్తించి తన ఆసరా ఇచ్చి ఈ విధి నిర్వహణలో ఎందరూ ఎన్ని విధాల ఒత్తిడి తెచ్చినా నిశ్చలంగా నిలిచిన తన మిత్రుణ్ణి బిగియారా కౌగిలించుకున్నాడు విశ్వం. కించిత్ గర్వించాడు కూడాను. నువ్వేం దిగులు పడకు, నా నెత్తిన పెట్టుకుని పూజించుకుంటాను, సరేనా? అంటూ చేతిలో చేయి వేశాడు. రైలుకి టైం అయింది. ట్యాక్సీ వాకిట్లో నిల్చుంది. వాసుబాబు, ప్రసన్న మీకోసం ఎదురు చూస్తోంది. త్వరగా ఆమెను మీ ఇంటికి తెచ్చుకోండి. మరో మాట గుర్తుంచుకోండి. వైదేహి మీకు 2 ఉత్తరాలు రాసింది మిమ్మల్ని కలుసుకోవాలని. కానీ అవి నేను చించేశాను. ఆమె మంచిది కాదు వాసుబాబు. నేనెందుకు చెప్పలేదని కోపడద్దు. సెలవా? అలాగే అన్నాడు బాధతో. వాసు మనతో స్టేషన్కి వస్తున్నాడు. అతను అప్పగించడం పోయి నువ్వే అప్పగింతలు పెడుతున్నావేంటి? నవ్వుతూనే స్నేహితుడి భుజం మీద చేయి వేశాడు విశ్వం. ట్యాక్సీలో ఎక్కబోతూ మాల మరొకసారి ఆ ఇల్లంతా కలిగి చూసింది. రాలేక వచ్చి ట్యాక్సీలో కూర్చుంది. విశ్వం పక్కన కూర్చుని డోర్ వేశాడు. వాసు ముందు సీట్లో కూర్చున్నాడు. ట్యాక్సీ కదిలి ముందుకు పరిగెత్తింది. ఎదురుగా అద్దంలోంచి కనిపించే దృశ్యం. విశ్వం మాల కళ్ళ నుంచి కారే కన్నీటిని తన చేతి రుమాలతో తుడుస్తూ దగ్గరకు తీసుకున్నాడు. వాసు తృప్తిగా నిట్టూర్చాడు. భగవాన్, మాల భారం నీదే. ఈ విశ్వాసంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. రోడ్డు వైపు దృష్టి సారించి తనలో తను అనుకున్నాడు. విడవలేక మిత్రులిద్దరూ విడిపోయారు. కదిలిపోయే రైలెక్కి కనిపించినంతవరకు చెయ్యి ఊపుతూనే ఉన్నాడు విశ్వం. మాల కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. కాసేపటికి రైలు కనుమరుగైపోయింది. వాసు ఒంటరిగా నిలిచిపోయాడు. ఊరంతా పిచ్చిగా తిరిగినా ఇంటికి వెళ్ళబుద్ధి పుట్టడం లేదు. ఆ ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండడం? జరిగిపోయినవన్నీ గుర్తుకొస్తున్నాయి వాసుకి. వీరభద్రం గుర్తురావడంతో మరీ బాధ కలిగింది. ఎంతసేపని తిరగడం? ఇంటివైపు మెల్లగా సాగిపోయాడు వాసు. ఇల్లంతా బావురుమన్నట్లుంది. వాసు ఇంకా పూట భోజనం మానేస్తాడనే భయంతో అన్నం కూర అన్నీ మజ్జిగదిలో టేబుల్ మీద సర్దుంచింది. మరి రేపటినుంచి ఎవరు గమనిస్తారు నన్ను? కళ్ళు మూసుకున్నా హాయిగా లేదు. దాహంతో నోరు ఎండిపోతోంది. నీళ్లు తాగుతుంటే తలుపు దగ్గర పడున్న కవర్ కనిపించింది. ఎక్కడ్నుంచి చూశాడు. వైదేహి దస్తూరి. విసిరి గిరాటు కొట్టాడు చేతిలోని కవరు. దాన్నే కాదు, మంచినీళ్ల గ్లాసు విసిరేశాడు. అయినా కోపం తగ్గడం లేదు. వైదేహి పళ్ళు కొరుక్కున్నాడు. అన్నయ్యని సర్వనాశనం చేసి విడిచింది. ఇంకా ఏం మిగిలిందని ఆ ఉత్తరం? ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిన రాఘవరావు తిరిగి రాలేదు. ఎక్కడుంది తెలియలేదు. వైదేహి ఇంట్లో కూడా లేడని తెలిసింది. ఒకవేళ అన్నయ్య కనిపించాడేమో, అందుకే ఉత్తరం రాసిందేమో. ఏమో, విషయం చూసి ఆ తర్వాతే చించి పారేస్తాను, కాదు నిప్పంటిస్తాను అనుకుంటూ మంచం మీద పడుకుని చదవడం మొదలుపెట్టాడు. వాసుబాబు, ఈ ఉత్తరం పూర్తిగా చదవండి. కోపం వచ్చి మధ్యలోనే చించేయకండి. నన్ను చూస్తే చాలామందికి పరిహాసం, లావుగా ఉంటానని. చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. 11 సంవత్సరాల వయసులో టైఫాయిడ్ వచ్చింది.
ఆ జ్వరం తగ్గింది గాని నా శరీరం ఇంకా లావుగా తయారైంది. ఏం చేయను? అమ్మ చిన్నప్పుడే పోయింది. నాన్నగారు 2 ఏళ్ల క్రితం పోయారు. రూ. 1,00,000కి అధికారిని. కానీ ఏం ప్రయోజనం? మనసుకి శాంతి లేదు. ఈ శరీరానికి తోడు బోధకాలు కూడా వచ్చింది. ఎలా తప్పించుకోను? మా చిన్నానికి నా ఆస్తి వీలైనంత మింగేసేయాలనే తప్ప నా సుఖంతో పనిలేదు. అందుకే నాన్న పోగానే సర్వస్వతంత్రాలనైపోయాను. ఎందరో పెళ్లి చూపులంటూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. టుంటుం అని కొందరు ఎదురుగా నవ్వితే మరికొందరు పక్కకు వెళ్ళి నవ్వారు. నేనేం చేయను? భగవంతుడు మధ్యలో ఇచ్చిన ఈ వికారాన్ని ఎలా పోగొట్టుకోను? నన్ను చూసి నవ్విన ప్రతి వాళ్ళని నాశనం చెయ్యాలి అనేంత కోపం వస్తుంది. చిన్నప్పుడు నన్ను చూసి నవ్విన వాళ్ళని పీకి రక్కేదాన్ని రక్తం కారేదాకా. అయినా నా కచ్చ తగ్గేది కాదు. మా అమ్మ నన్ను ఎంతో మార్చాలని చూసేది. కానీ నాలో ప్రతీకార వాంఛ పోలేదు. చేతి నిండా డబ్బు, ఇంటి నౌకర్లు, ఎక్కడికి వెళ్ళాలన్నా కారు. నాకే కొరత లేదు. కానీ ఇదొక్కటే. ఈ బాధని మరిచిపోవడానికి 10 మందిని వెంటేసుకుని అస్తమానం సినిమాలు, షికార్లు, పిక్నిక్లు ఏర్పాటు చేసేదాన్ని. నేను ఇంత ఖర్చు చేస్తున్నా స్నేహితులు అని నమ్మే వీళ్ళు చాటున పరిహసిస్తూనే ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ప్రతీకారం చేయాలంటే ఏం చేయాలి? చాలా దూరం ఆలోచించి ప్లాన్ వేసుకున్నాను. ఎంతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళలో వాళ్ళకి మనస్పర్ధలు కల్పించి ఆనందించడం. ఈ ఆనందంలో నాకేదో వెర్రి సంతృప్తి. నా డబ్బు చూసి వెంటపడ్డ కుర్రాళ్ళు ఒకళ్ళిద్దరూ నిజంగానే నన్ను ప్రేమించారనుకుని మోసపోయాను. చేతులు కాలాక ఆకుల కోసం వెతికితే ప్రయోజనం? అప్పట్నుంచి నాలో అందమైన మగాడంటే కసి, కోపం ఎక్కువైంది. అందరికీ అందుబాటులో లేనివి నాకున్నాయి. కానీ వాటి వల్ల నాకు తృప్తి లేదు. పైగా ఎంతో బాధ. అలా సుడిగుండంలో కొట్టుకుంటున్న తరుణంలోనే పెళ్లి చూపులంటూ మిమ్మల్ని చూశాను. ఎలాగైనా సరే మిమ్మల్ని వశపరుచుకోవాలని వెర్రి ఆశ. డబ్బు, ఆస్తి అంతా మీ పేరన రాసేస్తానని మీ అన్నయ్యకి రాయబారం పంపాను. అయినా మీరు లొంగలేదు. అచ్చంగా మీ పోలికలో ఉండే మీ అన్నయ్య అంటే కూడా నాకు ఆకర్షణ కలిగింది. నా ధనంతో మీ అన్నయ్యని త్వరగానే వశపరుచుకున్నాను. పైకి ఎంతో గంభీరంగా కనిపించే మీ అన్నయ్య చాలా దుర్బలుడు. చాలా తేలికగా నా కోరిక నెరవేరింది. అయినా తృప్తి లేదు. నన్ను కాదని ప్రసన్నని చేసుకునేందుకు అంగీకారం తెలిపినప్పటినుంచి నా మనసు బొగ్గున మండిపోయింది. ఎంతో ఆలోచించాను. సూటిగా వ్యవహరిస్తే అపజయం తప్పదని తెలుసు. అందుకే ఆ రోజు ఆ రోజు ఒంటరిగా వెళ్లే మిమ్మల్ని కొట్టించి నేనే వచ్చి ఆదుకున్నట్లు నటించి మా ఇంటికి తీసుకునొచ్చాను. మిమ్మల్ని ఎంతో ఆదరించే నన్ను ఎవరు అనుమానించగలరు? ఈ సాకుతో ఒక నెల నా దగ్గరుంచి పూర్తిగా నా వాణ్ణి చేసుకోవాలనుకున్నాను. ఈ సమయంలో మీ అన్నయ్యని మరో ఊరు పంపించాను. గాయం మానకుండానే ఇంటికి వెళ్ళాలని పట్టుబట్టి వెళ్ళిపోయారు. ఇంక నా కోరిక తీరదు అనే వ్యధ నన్ను దహిస్తుంటే మీ అన్నయ్యని అడ్డం పెట్టుకున్నాను. ఇది ప్రయోజనం లేకపోయింది. మీ ముందు చిత్తుగా ఓడిపోయాను వాసుబాబు. ఇంకా తలెత్తుకుని తిరగలేని స్థితిలో దూరంగా పారిపోతున్నాను. కొన్నాళ్ళు నా కోరిక తీర్చుకోవాలనే వ్యామోహంతో ఎంత పతనమయ్యానో అర్థమైంది. ఇక నాకు నిష్కృతి లేదు. ఇది నా జీవితం. వైదేహి. వాసు ఉత్తరం చించి ముక్కలు చేశాడే గాని అతనిలోని అశాంతి పోవడం లేదు. గొంతెమ్మ కోరికలతో జీవితాన్ని చేజేతులా అధ్వాన్నం చేసుకునే వైదేహీలు కోకొల్లలు. తను నాశనమైంది. అమాయకుడైన అన్నయ్యను నాశనం చేసి లక్ష్మీదేవి లాంటి వదిన జీవితం ఎడారి చేసిన కిరాతకి. ఆవేశంతో ఊగిపోయినా తిరిగి ఆలోచిస్తుంటే వైదేహి అంటే సానుభూతి కూడా కలుగుతోంది. పిచ్చి వైదేహి. తను ఇలా చేయకుండా ఉంటే అందరూ ఎంత గౌరవంగా ఆప్యాయంగా చూసేవాళ్ళు. అందులో తనకెంత తృప్తి దొరికేదో కాస్త కూడా ఆలోచించలేకపోయింది. నిట్టూర్చాడు వాసు. ఆలోచనలతో సతమతమవుతూ ఉండగానే తెల్లగా తెల్లవారిపోయింది. ప్రసన్నలక్ష్మికి మరో సంబంధం ఖాయమైంది. పెళ్లి 2 రోజులే ఉంది. పెళ్లి పనులు జోరుగా సాగిపోతున్నాయి. అప్పటికే కొందరు చుట్టాలొచ్చేశారు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. నాకీ పెళ్లి వద్దు అని మొత్తుకున్న ప్రసన్న మాట ఎవరూ వినిపించుకోలేదు. వాసు పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు. 2 రోజులు గడువు అనుకుంటూ. వాసుబాబు, మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రసన్న. చిన్న చీటీ వాసు చేతిలో పెట్టి 12 ఏళ్ల కుర్రాడు పరుగు తీశాడు. శుక్రవారం రాత్రికి వివాహం. ఎలా కలుసుకోవడం? ఒకే ఒక్కరోజు వ్యవధంటే 24 గంటలు మాత్రమే. ఈ లోపల నువ్వు త్వరపడకపోతే ప్రసన్న పరాయిదైపోతుంది. ఆ తర్వాత జీవితాంతం నువ్వు దుఃఖించినా ప్రయోజనం లేదు. ఒకే రోజు. ఈ ఆరాటంలో అసలు ఉపాయమే తోచడం లేదు. వెంకటేశ్వర్ల దగ్గరికి పరుగు తీశాడు. మిత్రులిద్దరూ ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నారు. సరాసరి వెళ్లి ప్రసన్న తండ్రినడిగితే జవాబు ఎలా వస్తుందో వాసుకి బాగా తెలుసు. భాయ్, అడ్డదారులు వెతుకోవాల్సిందే. పదే పదే హెచ్చరించాడు వెంకటేశ్వర్లు.
మిత్రుడి అభిప్రాయానికి వాసు ఆమోదించలేకుండా ఉన్నాడు. స్నేహితుణ్ణి ఒప్పించడానికి సతమతమవుతున్నాడు వెంకటేశ్వర్లు. ఆలోచిస్తే ఎలా? అలనాడు శ్రీకృష్ణుడే రుక్మిణిని ఎలా చేపట్టాడు? పోనీ పురాణాలు వదిలే, సంయుక్తని పృథ్వీరాజు ఎత్తుకుపోలేదు కనుక ఆ అమ్మాయి ఆమోదం ఉంది గనుక ఆగిపోయాడు వెంకటేశ్వర్లు తన ప్లాను వాసు చెవిలో ఊది. సరే అంటూ తల ఊపక తప్పలేదు వాసుకి. మంచి రోజని తిథి నక్షత్రం చూసి బుధవారమే పెళ్లికూతుని చేశారు ప్రసన్నలక్ష్మి. నుదుట కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్క, చేతి నిండుగా రంగురంగుల గాజులు, కాళ్ళకి పసుపు పారాణి, చేతులకి గోరింటాకు, సాక్షాత్తు లక్ష్మీదేవిలా వెలిగిపోతోంది ముఖం. సాయంత్రం 5 దాటింది. అందరూ ఎవరి పనుల్లో వారున్నారు. గాడిపోయి దగ్గర వంటవాళ్లు, లడ్లు, మరికొన్ని పిండి వంటలు తయారు చేస్తున్నారు. తహసీల్దారి గారి కారు పెట్టుకునే తెడికల షెడ్డు అంటుకుంది. మంటలు మంటలు అంటూ అందరూ పరుగు తీశారు కంగారుగా. అంతా గందరగోళం. 1/2 గంట గడిచిపోయింది. పారిపోతున్న వెంకటేశ్వర్లని పట్టుకున్నాడు ఓ కుర్రాడు. ఇంతలో ఒక కుర్రాడొచ్చి 4 తగలనిచ్చాడు. ఇంతలో ఫైర్ ఇంజన్లు గణగణమంటూ వచ్చాయి. అరే, ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి వెళుతున్నాను లేవయ్యా అంటూ గుంజుకుని పారిపోయాడు వెంకటేశ్వర్లు. మరే అపాయము జరగకుండానే మంటల్ని చల్లార్చారు. అరగంట తర్వాత హడావిడి తగ్గి గుండె కుదుట పడిన తర్వాత తహసీల్దారి గారి చిన్న కొడుక్కి ఓ అనుమానం వచ్చింది. ఇంత హడావిడిలో అసలు ఫోన్ ఎవరు చేశారు? ఒకవేళ చేసినా ఇంత త్వరగా వాళ్ళు ఎలా రాగలిగారు అని. అవును, నిజమే, ఎలా వచ్చారు అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. వాళ్ళనే అడిగారు. మాకు 5 గంటలకే ఫోన్ వచ్చింది. తహసీల్దార్ గారి కారు షెడ్డు తగలబడిపోతుంది అంటూ అడ్రస్ చెప్పారు. ఏంటి, 5ంటికి అసలు నిప్పే అంటుకోందే, చాలా విచిత్రంగా ఉందే అంటూ ఒకరు మోకాలొకరు చూసుకున్నారు. ఇంతలో ఇంట్లో నుంచి గోలగా ఏడుపులు వినిపిస్తుంటే అందరూ ఏంటేంటి అంటూ ఇంట్లో జ్వరబడ్డారు. పెళ్లికూతురు కనిపించడం లేదు అన్నారు. అగ్ని ప్రమాదం తప్పిపోయిందన్న ఆనందం ఆ క్షణంలో ఆవిరైపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అనే కేక ఈ ఏడుపుల్లో ఆ ఇల్లు మారుమోగిపోయింది. ప్రసన్న తల్లి, అయ్యో నా తల్లి, ఇష్టలేని పెళ్లి చేస్తున్నారని ప్రాణం తీసుకున్నావా అమ్మా అంటూ గుండెలు బాదుకుంది. ఊరంతా గాలించేశారు, కానీ ప్రసన్న జాడ తెలియలేదు. శనివారం ఉదయం తహసీల్దార్ గారికి ఎక్స్ప్రెస్ డెలివరీలో ఓ కవర్ అందింది. పూజ్యులైన మామగారికి నమస్కారములు. మీరు పెద్దలో నిర్ణయించిన సుముహూర్తానికి ప్రసన్నకి నాకు వెంకటేశ్వరుడి సమక్షంలో వివాహం జరిగిపోయింది. మా ఇంటికి వచ్చేస్తున్నాం. నమస్కారాలతో అల్లుడు వాసుదేవరావు. ఉత్తరం చూస్తూనే ఆవేశాలు కావేశాలతో ఊగిపోయారు ప్రతి ఒక్కరూ. చిన్నన్న మురళి మాత్రం తేలిపుట్టిన దొంగలా ఊరుకున్నాడు. తల్లి మాత్రం సలక్షణంగా జరగవలసిన వివాహం దిక్కులేని దానిలో అయిందా నా తల్లికి అంటూ మరోసారి ఏడ్చి రాగాలు పెట్టింది. తలవంపులు తెచ్చిన చెల్లెల్ని 1,00,000 తిట్టిపోస్తూ పెద్దన్న చిందులు తొక్కాడు. తహసీల్దార్ గారు బాధని భరించలేక ఉక్కిరిబిక్కిరవుతూ ఇంక నా గుమ్మం తొక్కేందుకు వీల్లేదు పాతకి అంటున్నారు. లేచిపోయిన ప్రసన్న ఆ ఇంటి పరువు ప్రతిష్ట గంగలో కలిపేసింది అనుకున్నారు అందరూ. పిదపకాలం పిదప బుద్ధులు కాకపోతే తల్లి తండ్రి కుదిర్చిన సంబంధం కాలదనుకుని ఆ వెధవతో ఏం సుఖపడుతుందో అంటూ అమ్మలక్కలు గుసగుసలాడారు. ఎవరు ఎన్ని విధాలనుకున్నా పెళ్లి మాత్రం జరిగిపోయి ప్రసన్నలక్ష్మి వాసుకి భారీ అయింది. పెళ్ళయ్యి ప్రసన్న ఆ ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషం వల్ల గాని, కృష్ణమూర్తి గారి ప్రయత్నం వల్ల గాని వాసుకి ఓ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. అయితే విశాఖపట్నంలో ఉద్యోగం. ఇంకా దూరం వెళ్ళిపోతున్నాము, ఒక్కసారి అమ్మని నాన్నని చూసొస్తాను అంటున్న ప్రసన్నని వారించాడు వాసు. వద్దు, వెళ్ళొద్దు. వాళ్ళు నువ్వు కావాలని వచ్చినప్పుడు పంపడానికి ఎన్నడూ కాదన్ను. కాని ప్రసన్న పట్టుబట్టింది. ఒక్కసారి చూసొస్తానంటూ. వెళ్ళిన రిక్షాలోనే తిరిగొచ్చేసి భర్త గుండెల్లో తలదాచుకుని కుమిలిపోయింది. మిమ్మల్ని వాళ్ళు దూషిస్తుంటే వినలేకపోయాను, నన్ను క్షమించండి, మీ మాట కాదని వెళ్ళినందుకు అంటూ వెక్కి వెక్కి ఏడ్చే ప్రసన్నని ఓదార్చాడు వాసు. ఇలా దూరం వెళ్ళడం కూడా ఒక అందుకు మంచిదే. కొన్నాళ్లు పోయిన తర్వాత ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను అంటూ ప్రయాణమై వదిన దగ్గరకు వెళ్లారు భార్యాభర్తలిద్దరూ. నమస్కరిస్తోన్న ప్రసన్నని శ్రీలక్ష్మి లేవనెత్తి ఆశీర్వదించింది. అదృష్టవంతురాలువమ్మా, వాసు లాంటి భర్త లభించడం చాలా అదృష్టం. ఈ అదృష్టాన్ని పదిలంగా నిలుపుకో. వ్యాపారం ఎలా ఉందదినా అడిగాడు వాసు. వీణ చిన్నన్న ఒళ్ళో కూర్చుంది. బాబ్జీ నేను అంటూ తగుకి దిగాడు. ఆ ఇద్దరినీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని తగు తీరిచేశాడు వాసు. అన్నయ్య తిరిగి ఎప్పుడొస్తాడో ఏమో, పత్రికల్లో వేయించాను, ఎన్నో చోట్ల వెతికించాను, జాడ తెలియలేదదినా. ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉండగలవు? ఈ పరిసరాలు వదిలి దూరంగా కొన్ని రోజులన్నా ఉండు గాని నాతో రావదినా అంటున్న వాసుని ఆప్యాయంగా చూస్తూ అంది శ్రీలక్ష్మి. వద్దు వాసు, నేనెక్కడికి రాలేను.
పిల్లల్ని పెంచి పెద్ద చేసే బాధ్యత నావిది. అదీగాక ఈ జీవితమంతా ఓ చిత్రాతి చిత్రమైన మలుపులతో నిండుంటుంది. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఎవరికెరుక? ఈ మలుపుల్లో అదృష్ట దేవత దర్శనమివ్వచ్చు, దురదృష్ట దేవత తిష్ట వెయ్యొచ్చు. మనం కేవలం నిమిత్త మాత్రులం. అంతా భగవద్దేచ్ఛ. వదిన వేదాంతలా మారిపోతోంది. మారిపోయింది. అలా మారకుంటే ఆమె బ్రతకడం కష్టం. ఇంటికొచ్చేస్తూ 200 రూపాయలు వీణకి, బాబ్జీకి ఉంచమని ఇచ్చాడు వాసు. శ్రీలక్ష్మి నిరాకరించింది. స్వయం శక్తితో బ్రతకడానికి అలవాటు పడ్డ నేను ఇలాంటివి తీసుకోవాలంటే చాలా బాధ కలుగుతోంది వాసు. ఆ డబ్బిచ్చే సుఖం నాకు శాంతినీదు. మరోలా భావించొద్దు. నీ ఆసరా కావలసినప్పుడు నీ దగ్గరికి రావడానికి ఏమాత్రం సంకోచించను. ఆ నోట్లు తీసుకో ప్రసన్న అంటుంటే వీణ ఆ కాగితాల్ని పినతల్లి చేతిలో పెట్టేసింది. భారంగా అడుగులు వేస్తూ సాగిపోయారు దంపతులిద్దరూ. విశాఖలో కాపురం పెట్టాడు వాసు. ఓ చిన్న బంగ్లా చుట్టూ చిన్న తోట. ఎంతో అందంగా సర్దుంచుతుంది ఇల్లు ప్రసన్నలక్ష్మి. వాసు ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. ప్రసన్న పుస్తకం పట్టుకుని కూర్చుంది. శీతాకాలం. ఉదయం 8-9 గంటల మధ్య దట్టంగా పట్టిన మంచు తెరలు అప్పుడే వీడిపోతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దూరం నుంచి వస్తోన్న రైలేదో త్వరలో ప్లాట్ఫారం చేరుకోబోతున్నట్లు సూచనగా సిగ్నల్ చెక్క వంగుంది. నగరంలో ఇండో రష్యన్ సాంస్కృతిక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో వాటిలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన సోవియట్ బృందం ఆ రైల్లో వస్తోంది. వారిని ఆహ్వానించడానికి జీవన తరంగాలు చదువుతున్న ప్రసన్న కళ్ళు గట్టిగా మూసేశాడు వాసు. ప్రసన్న ఉలిక్కిపడి మూసిన చేతుల్ని పరీక్షిస్తూ, అబ్బా, అప్పుడే వచ్చేశారా? నాకు టైమే తెలియలేదు. చేతులు తీయండి. వాసు చేతులు మెల్లగా తప్పించుకుంటూ అంది ప్రసన్న. వాసు ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ, జాబ్ రోజు కన్నా గంటన్నర లేటుగా వస్తే అప్పుడే వచ్చేశారా అంటావా? ఏంటి విపరీతం అంటున్నాడు. ఏం లేదు, బట్టలు మార్చుకోండి, టిఫిను తెస్తాను అంటూ పుస్తకంలో తలపెట్టింది. వారిని ఆహ్వానించడానికి పురప్రముఖులు, పెద్దలు చాలామంది. పళ్ళు కటకట్లాడించే చలిలో వాసు ప్రసన్న చేతిలో పుస్తకం లాగేసుకున్నాడు. అసలు టైం ఎంతైందో తెలుసా? టిఫిను చేసే ప్రయత్నం ఏం లేకుండా ఈ పుస్తకం పట్టుకుని ఈ ప్రపంచం మరిచిపోతే ఎలా? అవతల నౌకరు ఎదురింట్లో కబుర్లు చెప్తున్నాడు. నువ్వేమో ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయినా తెలియకుండా. వాసుకి కోపం వచ్చేసింది. ప్రసన్న కాస్త భయపడింది. ఒక్క క్షణంలో తెస్తాను, బట్టలు మార్చుకోండి. అయ్యో, మార్చేసుకున్నారు. నేను చూడనేలేదు. ఆ పుస్తకం ఇలా ఇవ్వండి. నేను ఎందుకీ పుస్తకం? టీ నీళ్లు మరిగిపోతున్నా చూడకుండా, ఆ చలిని లక్ష్య పెట్టకుండా చేతుల్లో అందంగా చెంకి చుట్టిన పెద్ద గులాబీ దండలు పట్టుకుని అంటూ చదివి నా ప్రాణం తీసేందుకా? అబ్బా కాదు, ఇచ్చేయండి బ్రతిమిలాడింది ప్రసన్న. ఇవ్వనుగాకివ్వను. వెళ్ళు, ముందు టీ. అబ్బా, ఈ మగాళ్ళు మహా కఠినులు. తప్పనిసరి వంటగదిలోకి వెళ్ళింది ప్రసన్న. ఏం పుస్తకాలో అంటూ పేజీలు తిప్పుతున్న వాసు వెనక్కొచ్చి చదువుతోంది ప్రసన్న. సీరియస్గా ముఖం పెట్టి చొప్పున మూసేశాడు. ఆ ముఖం చూస్తేనే భయం ప్రసన్నకి. నాలుగు కొరుక్కుంటూ పరుగు తీసింది వంటింట్లోకి. అలా పరుగులెత్తే ప్రసన్నని చూడాలంటే భలే సరదా వాసుకి. లేని కోపం నటిస్తూ తన కోరిక తీర్చుకుంటూ ఉంటాడు. ఆమె వెనకే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీ లాక్కొని కూర్చుంటూ ప్రసన్నందించిన ప్లేట్ అందుకుని నిమ్మకాయ పులిహోర అన్నాడు. విశ్వం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అంటూ కవర్ అందించాడు. ఇదేంటి ఇంత పెద్ద ఉత్తరం? భారతం అంత రాశాడు. దీంట్లో 18 పర్వాలు ఉన్నాయా అంది నవ్వుతూ. ముందు టీవు, ఆ పైన అది చదవడం. అలా డాబా పైన కూర్చుందాం అంటూ ఎందుకైనా మంచిదని ఆ నవల కూడా తీసుకుని పైకి వెళ్ళాడు వాసు. భర్తని క్రీగంట కనిపెడుతూనే ఉంది ప్రసన్న. వచ్చే నవ్వుని ఆపుకుంటూ టీ తాగేసి నే చదువుతాను విను అంటూ మొదలుపెట్టాడు. ప్రియమిత్రమా, నీ ఉత్తరం అందింది. షరా మామూలే. ఓ కొత్త విషయం, సరికొత్త విషయం తెలియజేస్తాను. ఏమిస్తావు? త్వరగా చెప్పు అంటున్నావా? తర్వాత చెప్తాను ఆకర్ణ. ముందుగా మాలను గురించి చెప్తాను విను. వాసు ఆగి ప్రసన్న ముఖంలోకి చూశాడు. త్వరగా చదవండి, విషయం చెప్తానంటూ దాటేసి ఏంటా సస్పెన్సు? పోనీ మీరు చదివారుగా, చెప్పేయండి త్వరగా. ఆతృతని అణుచుకోలేక అంది ప్రసన్న. వరుసగానే చదువుతాను అంతే అంటూ మాలుంది చూసావు, మహా గట్టిదైపోతుందోయ్. ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్క నెల నా మాట వింటూ తలాడించేది గొర్రె పొట్టేలులాగా. ఆ చాప్టర్ అయిపోయి ఇంకా ఆవిడ మాట నేను వినాల్సిన స్థితి వచ్చేసింది. మన ఆటలు బొత్తిగా సాగనీయడం లేదు. ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చానా, ఇంకా రోజు నా అవస్థ ఆ పరమాత్ముడికే ఎరుక. మనలో మన మాట మా చెల్లై ప్రసన్నలక్ష్మి అలాగే చేస్తోందా? మాలతో చెప్పంలే, ఈసారి జవాబులో రాయి.
నేను ఎక్కడెక్కడ ఉంటానో, ఎక్కడికి వెళితే ఆలస్యంగా వస్తానో తెలిసిపోయింది. సైతాన్ లాంటి ఓ నౌకర్ని పెట్టింది. ఆమె పెట్టడమేమిటి నా ముఖం? ఆవిడ కంటే ముందు వాడు గృహప్రవేశం చేశాడు. వాడు మాత్రం నన్ను వదలడు. కారు హారను కొడుతూనే ఉంటాడు. ఈ మధ్య 12 ఏళ్ల కుర్రాడు వేద విద్యార్థి అంటూ వచ్చాడు. అతనికి తెలుగు తెలీదు. మాలకి మహారాష్ట్ర తెలీదు. ఆ ఇద్దరి సంజ్ఞలు చూసి నవ్వలేక చచ్చాననుకో. సరే, తర్వాత ఏమైందంటే నమ్మకంగా ఉన్నాడుగా అని తిండి అది పెట్టి ఇంట్లో ఉంచింది. వాడు ఉండుండి బాగా తినేసి 50 రూపాయలు పట్టుకుని పారిపోయాడు. ప్రసన్న కిసుక్కున నవ్వడం విని వాసు తలెత్తి చూసి, మళ్ళీ వాడు పారిపోయినందుకు మహా బాధపడిందనుకో. ఎందుకో మాలకి అలాంటి వాళ్ళని చూస్తే మహా జాలి. 4 రోజులు కారు తీసుకుని ఊరంతా వెతికింది వాడి కోసం. డబ్బు పోయిందని కాదు సుమా, పాపం వాడి పరీక్షలు దగ్గరకొచ్చాయి. చదువు పాడైపోతుందని స్కూలుకి వెళ్ళి కనుక్కుంది. అసలు ఆ పేరున్న విద్యార్థి ఆ స్కూల్లో చదవడమే లేదని చెప్పిన తర్వాత ఇంటికొచ్చి ఎలా ఏడ్చిందని నేను ఎంత చెప్పి ఆమెని ఓదార్చలేకపోయాను. తాళం చెవులు ఆవిడ కొంగుకి ఎప్పుడో కట్టేసుకుంది. దానం ధర్మం ఇల్లు సత్రమవుతుందేమోనని నా భయం. తనంటుంది, మరేం భయపడద్దు, మనకి సరిపడినంత ఉంచే మిగతాది దానం చేస్తున్నాను, నేనంత నిస్వార్థపరురాలను కాను అని. ఏం జవాబివ్వను? ఇన్ని అవస్థలు పాట్లు అని తెలిస్తే ఈ గృహస్థ జీవితాన్ని కోరి తెచ్చుకోను. ఇందాకటి నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు తిట్టుంటావో విషయం చెప్పలేదని. నేను నేను తండ్రిని కాబోతున్నాను. వాసు, ఎంత తీయటి అనుభూతిది! ఓహ్, మాటలతో చెప్పలేను. కాని మాల కడుపులో ఏ హిడింబి వారసుడు తమ్ముడు పెరుగుతున్నాడో. కాకపోతే చెల్లులనుకో. ఎప్పుడు తిండి తిండి, టిఫిన్లు, పిండి వంటలు, రకరకాలు. అబ్బబ్బా, నాతో ఒక్క క్షణం మాట్లాడడం లేదు. ఎప్పుడు ఏ కొత్త రకం పలహారాలు తిందామా అనే గొడవ. కంది పచ్చడి దగ్గర నుంచి కాకరకాయ కూర వరకు మనసే. పెరుగు పచ్చడి దగ్గర నుంచి పెసరట్ల వరకు ఒకటే చేయడం. ఆ పేర్లు అవి నేను ఆంధ్ర వదిలిన తర్వాత మరిచిపోయాను. ఆ, గుర్తొచ్చింది. కొరివికారం కావాలట. ఎక్కడో ఉన్న తెలుగు స్నేహితుల ఇంటికి 5 గేలన్ల పెట్రోల్ తగలబెట్టి వెళ్ళి చిన్న గిన్నెలో తెచ్చుకుని దాచుకుంది. కాస్త కాస్త నోటికి రాచుకుంటూ ఒకటే ఊరించడం నన్ను. భలే కోపం వస్తోంది నాకు. మొన్నటికి మొన్న వైష్ణవ స్నేహితుడి భార్య మాల వ్యవహారం పసిగట్టి కాబోలు చక్కెర పొంగలి, పులిహోర వగేరా పంపించింది. వాసన భలే ఉందిలే. తీరా నేను తినడానికి కూర్చుంటే ఏముంది, గిన్నె ఖాళీ. తెల్లవారి లేస్తూనే తేనె కలిపిన నిమ్మకాయ నీళ్లు, మరో 10 నిమిషాలకి హార్లిక్సు, మరో అరగంటకి ఇడ్లీ కాఫీ, ఆ పైన పండ్ల రసం, తర్వాత 12ంటికి భోజనం. వెరైటీలు దాదాపు 10కి తక్కువ ఉండవు. ఇదేం విపరీతం! జబ్బు కాదు కదా అని డాక్టర్కు చూపించాను. ఆవిడ నవ్వి నవ్వి చచ్చిందనుకో నా గాబరా చూసి. ఏంటో అంతా అయోమయంగా కనిపిస్తోంది. రాత్రి 8ంటికి సుష్టిగా భోంచేసి ఒక్క నిద్రపోయి ఆకలి అంటూ లేచి కూర్చుని నన్ను నిద్రపోనీదు. ఇల్లంతా వెతుక్కుని ఏ వడియాలో తెచ్చుకుని తిని ఇన్ని నీళ్లు తాగి స్టవ్ వెలిగించుకుని హార్లిక్స్ తాగేస్తుంది. నిజంగా చాలా భయంగా ఉంది వాసు. కొంపతీసి దెయ్యమో భూతమో లేదు కదా అని. ఏం నవ్వొస్తోందా నా అవస్థ చూస్తుంటే? నవ్వు, ఏం చేస్తాను. ఒకసారి ఏమైందనుకున్నావ్? కొత్తగా పరిచయమైన స్నేహితులు మమ్మల్ని ఇద్దరిని డిన్నర్కి పిలిచారు. మరిచిపోయి సరే వస్తామన్నాను. ఇద్దరం వెళ్ళాం. అక్కడి వంటలు గుత్తి వంకాయ కూర, కొబ్బరి పెరుగు పచ్చడి, పెరుగు వడలు, పూర్ణం బుర్రులు, చాలా రకాలు చేశారులే. నలుగురం భోజనం మొదలు పెట్టాం. ఇంకా మేం కలుపుకోకముందే మాల రుచి చూడడం ప్రారంభించింది. వరుసగా గిన్నెలు ఖాళీ అవుతున్నాయే గాని చాలు అందు. అక్కడికి నేను వాళ్ళిద్దరూ చూడకుండా సంజ్ఞ చేశాను. అబ్బే, గ్రహిస్తేనా? ఆ భార్యాభర్తలిద్దరూ మాల తిండి చూసి కళ్ళు మిటకరించేస్తున్నారు. నా అవస్థ భగవంతుడికైనా తెలుసా అని. ఒళ్ళు మండి పెరుగు పచ్చడి అన్నం తిని పళ్ళెం వేలుతో తీసుకుని నాకుతున్న మాలని గట్టిగా గెల్లాలనిపించింది. కాని అందుబాటులో లేదు. మర్యాదని చూస్తుంటే వాళ్ళ దగ్గర మర్యాద దక్కేట్లు లేదు. వెంటనే మంచినీళ్లు పోస్తున్నట్లు నటించి నీళ్లు మాల పళ్ళెంలో దిమరించాను. వాళ్ళు బెత్తరపోయారు. మాల బెకుముఖం వేసుకుని చూస్తుంటే ఆ ఇల్లాలు అయ్యో నీళ్లు పారబోసి పెట్టనా అంటుంటే నా ప్రాణం పైనే పోయింది. మాల ఎక్కడ సరే అంటూ తల ఊగిస్తుందో అని. ఎలాగైతేనేం ఇంటికి లాక్కొచ్చాను. నా మీద చాలా కోపం వచ్చింది. ఏడుస్తూ పడుకుంది. అసలు మొట్టమొదట ఈ తిండి గొడవ లేదు. నెల తప్పిన దగ్గర నుంచే. అందుకే అన్నాను పుట్టబోయేది హిడింబాసురుడు తమ్ముడో చెల్లులో అని. బాయ్, ఈసారికి చాలే. అసలే కోపంతో మంచాన్ని కరుచుకుని పడుకొని మాట్లాడని మాలని బ్రతిమలాడాలి. ఉంటాను. విశేషాలతో జవాబు రాస్తావు కదూ? మరిచాను. మా చెల్లయ్య ప్రసన్నలక్ష్మి కూడా ఇలాంటిదేమన్నా చేసి నీ భరతం పడుతోందా? అయితే వెంటనే రాయి. నాకు నువ్వు తోడున్నావని కాస్త రిలీఫ్ పొందుతాను. ఇంతే విశ్వం.
ప్రసన్న అప్పటికే నవ్వి నవ్వి పొట్ట చేత్తో పట్టుకుంది. వాసు కూడా ఆ నవ్వుతో శృతి కలిపాడు. ప్రసన్న నవ్వు ఆపుకోలేక చీరకొంగు నోట్లో కుక్కుకుంది. ఇంతలో వంటింట్లో నుంచి ఢామ్ అని శబ్దం కావడంతో ప్రసన్న అయ్యో పిల్లిలా ఉంది, పాలు పారబోసిందేమో అంటూ పొరుగుతో మెట్లని దిగబోతుంటే వాసు సీరియస్గా ముఖం పెట్టి స్టాప్ అన్నాడు దగ్గరకొస్తూ. ప్రసన్న ఆగిపోయింది. సీరియస్గా దగ్గరకొచ్చిన వాసు అమాంతంగా పట్టుకున్నాడు. ఏయ్, డాక్టర్ ఏం చెప్పింది నీకు? ఏం చెప్పింది? లేడీ డాక్టర్ ఇంకా అమ్మాయి గారు అలా పరుగులు పెట్టకూడదు అని చెప్పలే అంటుంటే అబ్బా పొండి అంటూ చేతుల్లో ముఖం దాచుకుంది ప్రసన్న. ఎక్కడికి పొమ్మంటారండి ఈ లక్ష్మిని వదిలి అంటూ వాసు దగ్గరగా లాక్కున్నాడు. అతని గుండెల్లో ముఖం దాచేసుకుంది ప్రసన్న. పక్క డాబా మీద పిల్లలెవరో స్టాప్ అంటూ పారిపోయారు. ఇంతటితో జీవన కలసం అనే నవల కంప్లీట్ అయిందండి. మీరు నవల వినేటప్పుడు కింద ఏదైనా ప్రొడక్ట్‌లకు సంబంధించిన లింకులు కనిపిస్తాయి మీకు. వాటిలో మీకు ఏదైనా నచ్చితే త్రూ లింక్ ద్వారా బై చేయగలరు. థ్యాంక్ యూ.